అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ హౌస్తో అయితే మేము ముందుకు వచ్చామండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే యూస్ చేశారో. ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ లుక్ తీసుకొచ్చారండి. హౌస్ ముందున్న ర్యాంప్ కూడా గ్రానైట్ ర్యాంపే. గేట్ కూడా చాలా మంచి డిజైన్ గేట్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. సో లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. మంచి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ అక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో మంచి ఫాల్ సీలింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. విత్ లైట్స్ కూడా ప్రొవిజన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లర్కి కూడా టైల్స్ వేసేసారు. సో చాలా నీట్గా మంచి లుక్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా టైల్స్ వేసి చక్కగా నీట్ ఎలివేషన్ అయితే ఇచ్చారండి. అండ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సింహద్వారం చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపల మీకు ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేస్తున్నాము. ఇది హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ అనమాట. ఒక్కసారి హాల్ యొక్క ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాం. ఒక్కసారి చూడండి. లెఫ్ట్ సైడ్కి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. అండ్ టీవీ యూనిట్ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో. కబోర్డ్స్తో గ్రానైట్ వేశారు. అండ్ టీవీ వెనకాల ప్లేస్ కూడా గ్రానైట్ వేసి మంచిగా అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది హాల్కి బెడ్రూమ్కి మధ్యన పార్టీషన్ కూడా చాలా బాగుందండి. కామన్ ఏరియాలో టైల్స్ ఇచ్చారు చూసారు కదా. సో బ్లాక్ అండ్ వైట్ డిజైన్ టైల్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాం. ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వేశారు. అండ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం మనకి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. సో నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. విత్ రూఫ్ ఉంది. అండ్ ఈ రూమ్లో మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లో రూఫ్ ఉండడం వల్ల మనకి స్టోరేజ్కి మంచి స్పేస్ అయితే ఉంటుంది చక్కగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాము. అండ్ ఈ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాండ్ వాష్ షింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది ప్లేస్ చాలా యూనిక్గా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాం. ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశారండి. విత్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కదా. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. కబోర్డ్స్ ఉన్నాయి. రూఫ్ ఉంది. బీరువా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. మంచి స్పేషియస్గా అయితే ఉంది రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో వాష్రూమ్లో టైల్స్ అవి కూడా చాలా నీట్గా అయితే సెలెక్ట్ చేశారు. కన్స్ట్రక్షన్లో అయితే మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి. సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ అన్నీ కూడా ఇచ్చారు. బాత్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్, నెక్స్ట్ ఎగ్జాస్ట్ అన్నీ కూడా ఇచ్చారు. ఓన్లీ చిన్న చిన్న వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హౌస్ అయితే కంప్లీటింగ్ స్టేజ్లోనే ఉంది. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఒకటి కవర్ చేద్దామండి. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్లోకి వెళ్తున్నామండి. సో డైనింగ్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తాం చూడండి. ఆల్రెడీ లైట్స్ అవి కూడా ఫిట్ చేసి ఇచ్చారు. అండ్ మంచి స్పేషియస్గా ఉంది. ఈజీగా 4 టేబుల్ అయితే మీరు ఈజీగా వేసుకోవచ్చండి. అండ్ కిచెన్లోనే మనకి దేవుడి రూమ్ కూడా చక్కగా పార్టీషన్ చేసి ఇచ్చారు. టైల్స్ అవన్నీ వేశారు. ఆల్రెడీ గ్రానైట్స్ అవి కూడా ఫిట్ చేశారు. సో మంచిగా వైట్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ గోల్డ్ కలర్ టచ్ వస్తూ చక్కగా దేవుడి రూమ్ చక్కగా పార్టీషన్ చేశారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఎగ్జాస్ట్ పోవడానికి స్పేస్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే గ్రానైట్ వేశారండి. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేశారు. ఎల్ షేప్లో వచ్చింది ప్లాట్ఫామ్ మొత్తం కూడా. మీరు చూడొచ్చు నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. రూఫ్ ఉంది. అలాగే వెనకున్న టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చండి. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్లో కూడా ఒక క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఈ డైనింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా డోర్ ఉందండి. సో ఇక్కడ నుంచి బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒక్కసారి. సో బయట మీకు యుటిలిటీ ఏరియా కోసం కూడా ఇక్కడ మీకు చక్కగా ప్రొవిజన్ ఇచ్చారు. మంచి టైల్స్ వేశారు. అండ్ ఇక్కడ మనకి ట్యాప్స్ అవి పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం చక్కగా హౌస్కి 4 సైడ్స్ కూడా వీళ్ళు ప్లేస్ లీవ్ చేయడం అయితే జరిగింది. ఉన్న ప్లేస్ని మంచిగా అయితే యూటిలైజ్ చేశారండి. సో ఇక్కడైతే మీరు చక్కగా యుటిలిటీ ఏరియా కింద పెట్టుకోవచ్చు. ఇది కార్నర్ బిట్. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చుట్టూ ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. బోర్, సంప్ ఇవన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాము. చాలా పెద్ద సంప్ అయితే ఇచ్చారు. బోర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి. ఇటువైపు కూడా ఈజీగా మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 2 ఫీట్ అయితే వరకు డిస్టెన్స్ అయితే ప్లేస్ లీవ్ చేశారు. ఈ హౌస్‌లో టోటల్‌గా 2 బెడ్‌రూమ్స్, 2 వాష్‌రూమ్స్, ఒక హాల్, ఒక డైనింగ్ హాల్, కిచెన్ ఉందండి. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. అండ్ ఇంకొక వాష్‌రూమ్ వచ్చి స్టెప్స్ కిందనిచ్చారు. 4 సైడ్స్ కూడా ప్లేస్ లీవ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏమో మనకి కార్ పార్కింగ్ ఏరియా. రిమైనింగ్ 2 సైడ్స్ కూడా 2 ఫీట్ వరకు ప్లేస్ అయితే వదిలారండి. ఓన్లీ ఒక్క సైడ్ మాత్రం ఒక 1 ఫీట్ వరకు కూడా స్పేస్ అయితే వదిలారు. బట్ యాస్ పర్ వాస్తు మంచిగా అయితే స్పేస్ అయితే లీవ్ చేశారు. సో, ఇక్కడ స్టెప్స్ కింద ఏదైతే ఉందో ఇదొక వాష్‌రూమ్ అనమాట. ఇది కామన్ టాయిలెట్‌లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా.
అండ్ మెయిడ్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్‌లో వచ్చి మనకి వెస్టర్న్ కమోడ్ ఇస్తారు. సో, మొత్తం కూడా గ్రానైట్ ఏసారండి. కార్ పార్కింగ్ ఏరియా గాని, స్టెప్స్ గాని ఇవన్నీ కూడా గ్రానైట్ వేశారు. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హౌస్ డీటెయిల్స్‌లోకి వస్తే ఇది 111 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చి 24x41.6 డైమెన్షన్స్ అన్నమాట. 2 బీహెచ్‌కే హౌస్ అండ్ ఇది చంద్ర ఎన్‌క్లేవ్ అనే ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఒకసారి టెర్రస్ పైనుంచి కూడా మొత్తం ఓవరాల్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు అండ్ మీకు ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. చుట్టూ అంతా కూడా డీసెంట్ కాలనీ అండి. ఆల్రెడీ ఇక్కడ చాలా హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అయ్యాయి అండ్ చాలామంది ఇక్కడ లివింగ్ కూడా ఉంటున్నారు. మంచి పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో అయితే మీరు ఉంటారండి. ఎవరితో డిస్టర్బెన్స్ అది లేకుండా. చుట్టూ అంతా కూడా గ్రీనరీ ఉంది. మంచిగా గ్రీనరీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ హౌస్‌కి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఫ్యూచర్‌లో వస్తాయండి. ప్రెజెంట్ అయితే బోర్ ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చి రాంపల్లిలో డీమార్ట్ అయితే ఓపెన్ అవుతుంది కదా! సో, దాని బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. అండ్ ఈ హౌస్‌కి వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 67 లాక్స్ స్లైట్లీ నెగోషియబుల్. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇక్కడ ఇస్తాము. మీరు డైరెక్ట్‌గా ఓనర్‌కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ డైరెక్ట్‌గా వచ్చి ఒకసారి ప్రాపర్టీని విజిట్ చేయండి. మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీళ్ళు ఇచ్చిన ఈ ఎలివేషన్ వల్ల మనకి రెయిన్ వాటర్ అనేవి స్టెప్స్ మీద పడవండి. అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో, హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇంకొక విషయం అండి, మీకు గాని మీ ఫ్రెండ్స్‌కి గాని ఆర్ మీ రిలేటివ్స్‌కి గాని ఏమైనా ప్రాపర్టీ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగానే ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేస్తాము అండ్ జెన్యూన్ ప్రాపర్టీస్‌ని మీ ముందుకు తీసుకొస్తాం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.